హాయ్ గైస్, ఈరోజు మా ఊరు గుడిలోని హోమం పూజలు జరుగుతున్నవి. అందుకని ప్రసాదం పంచడం కోసం అరిటాకుల కోసం వచ్చాము. మార్కెట్లో దొరికే పేపర్ ప్లేట్లు పుణ్యమా అంటూ అరిటాకుల్లోని అడ్డాకుల్లోని ప్రసాదం తీసుకోవడమే మర్చిపోయాము. నా చిన్నతనంలో ఏ ఫంక్షన్ జరిగినా సరే అరిటాకులో కానీ ఇస్త్రాకులో కానీ బంతి భోజనం పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏ ఫంక్షన్లో చూసినా బఫే మీల్స్ పేపర్ ప్లేట్ పట్టుకొని మనం నించొని తినడమే. ప్రస్తుతం జనరేషన్ వాళ్ళు అరిటాకులో భోజనం చేయడమే మర్చిపోయారు. ఇప్పుడు మనం ఆ పాత పద్ధతిని ఎందుకు పాటించకూడదని అనిపించింది నాకు. అందుకని మా ఊరు గుడి దగ్గర అరటి చెట్లు ఉంటే అరిటాకులు కొయ్యడానికి వెళ్ళాను. మనం అరిటాకులు కోసేటప్పుడు ఎప్పుడూ కూడా చిగురాకును కొయ్యకూడదు. చిగురు కింద నుంచి 2 లేదా 3 ఆకు అయితే బాగుంటాయి. చిగురాకు కొయ్యడం వల్ల మొక్క డ్యామేజ్ అయ్యి గెల సరిగ్గా రాదు. మనం ఇప్పుడు ఆకుల కోసం ఆశపడి కోసేస్తే ముందులోనే గెల సైజు తగ్గిపోతుంది. నేనైతే పొడవుగా ఉన్న ఆకులు, మంచిగా నీట్గా ఉన్న ఆకులు సుమారు ఒక 20 ఆకుల వరకు అయితే కోసాను. ఇవన్నీ తీసుకొని నేను మా ఆశ్రమం దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత పెద్ద సైజులో ఉన్నాయో ఆకులు. ఈ ఆకులన్నీ మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవాలి. ఆకు వెనక భాగంలో ఉన్న బెరడును తీస్తేనే ఆకు అయితే కిందన పొందుతుంది, లేదంటే ఎగుడు దిగుడుగా ఉన్నట్లు అనిపిస్తుంది. అరిటాకును కోసేటప్పుడు నెమ్మదిగా కొయ్యాలి. కంగారు పడి ఎలా పడితే అలా కోస్తే మొత్తం చిరిగిపోద్ది. ఈ ఆకు చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదా. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చూసిన ప్రతి వారు లైక్ చేయండి.